మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఈ నెల 27న హన్మకొండ జిల్లాలో నిర్వహించేటటువంటి పార్టీకి సంబంధించిన రథోత్సవం కార్యక్రమాన్ని భారీ బహిరంగ సభను విజయవంతం చేసే విధంగా కూడా కేసీఆర్ సన్నాహాలు అయితే మొదలు పెట్టడం జరిగింది. నిన్నటి రోజునే ఉమ్మడి వరంగల్ కు సంబంధించినటువంటి నేతలు కూడా ఎలకతుర్తిలో భూమి పూజ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. అంటే భారీ బహిరంగ సభకు కూడా పనులు అయితే ప్రారంభించారు. ఇయాల్టి రోజున ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ కు సంబంధించినటువంటి కీలక నేతలు అంటే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, వారితో మాత్రం కీలక సమావేశం అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం అయితే ఇప్పుడు కొనసాగుతుందంటే దాదాపుగా ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొదటిసారిగా కూడా కేసీఆర్ బయటికి రానున్నారు. అంటే ఎంపీ ఎలక్షన్స్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో మాత్రమే అప్పుడు కేసీఆర్ పాల్గొనడం జరిగింది. తర్వాత రోజుల్లో మాత్రం కేసీఆర్ బయటికి వచ్చి ఏ యొక్క బహిరంగ సభల్లో కూడా మాట్లాడలేదు. చాలా మంది అంటే కాంగ్రెస్ నాయకులే కావచ్చు, బీజేపీ నాయకులే కావచ్చు, చాలా మంది అయితే విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఎప్పుడు బయటికి వస్తారు, కేసీఆర్ ఎప్పుడు ఎందుకు జనాల్లో ఉండట్లేదని కూడా చాలా మంది అయితే బహిరంగంగానే విమర్శలు అయితే లేవనెత్తారు. కానీ అయినా కూడా కేసీఆర్ ఎక్కడ కూడా బయటికి రాకపోవడం, ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడకపోవడం అనేది కీలకంగా మారింది. అంటే ఇప్పుడు నిర్వహించేటటువంటి ఈ రజతోత్సవం కార్యక్రమం అనేది కూడా భారీ బహిరంగ సభ కూడా ఉత్కంఠగా కూడా మారనుంది. అంటే కేసీఆర్ బయటికి వచ్చి ఏం మాట్లాడతారు, ఆయన ఏం మాట్లాడబోతున్నారు, పార్టీ నాయకులకు ఎలాంటి కార్యకర్తలకు కానీ పార్టీ నాయకులకు కానీ ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది కూడా చాలా ఉత్కంఠగానైతే మారిందంటే 15 నెలల కాంగ్రెస్ పాలన గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు ఆయన, అంటే జనాలకి ఏం చెప్తారు, అప్పుడున్నటువంటి ఆయన పాలన గురించి ఆయన ఏం చెప్తారు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన గురించి జనాలకు ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు అనేది మాత్రము ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే కీలకంగా ఈ సమావేశం అనేది కూడా కీలకంగా మారింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులతో కూడా నియోజకవర్గాల వారీగా ప్రతి ఒక్కరితో కూడా ఆయన కీలక నాయకులతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సభను సక్సెస్ చేయాలి. దాదాపుగా ఈ సభకు 10 లక్షల మందిని జన సమీకరణ చేసే విధంగా కూడా చేయాలని కూడా దిశానిర్దేశం చేస్తున్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. అంటే ఈ సభ ఆ రోజు ఏం మాట్లాడతారనేది మాత్రం ఉత్కంఠగా మారింది.